చిన్నారి జోషితారెడ్డికి కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాన్న విజయ్ కుమార్ రెడ్డి, అమ్మ రమాదేవి, అక్క హాసిని రెడ్డి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఉన్నదే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. అలాగే రఘునాథరెడ్డి గ్రామ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఆయన కూడా మరి సన్మానించడానికి మధు మధురెడ్డి ఇద్దరు వేసేది. అలాగే మన మధ్యన రాజు ముఖ్యంగా ఇక్కడ ఇందాక అన్నట్లు మాకు ఏదైనా సరే ఒక సహాయం కోసం వచ్చినప్పుడు, ముఖ్యంగా దైవానికి సంబంధించి వచ్చినప్పుడు, అది ఒక మసీదు కానీ, ఒక చర్చి కానీ, లేదా ఒక గుడి కానీ, అటువంటి విషయంలో మేము ఎప్పుడు ముందుంటాం. అదే మాకేం భారం కాదు. మన జనాలు కోరుకుంటున్న దైవ కార్యాలకు ఏ రోజైనా సరే మేము మా వంతుగా మేము దేనికైనా ముందుంటాం అనేది మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి తమ దివ్య సందేశం వినిపించిన ఫాదర్ గారికి, అది మీరు ఏమంటారో నాకు తెలియదు, ఫాదర్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు, వాళ్ళకు కూడా మన ప్రజలందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇందాక చెప్తున్నప్పుడు ఒక చర్చికి ఒక క్రాస్ గుర్తైనా, హిందువులకు ఒక ఓం అయినా, ముస్లిమ్స్కు ఒక చంద్రాకారమైన, ఎవరైనా ఏది పెట్టినా కానీ చివరకు ఎక్కడికి చేరాలంటే ఆ దైవంలో కలిసిపోవాల్సిందే ప్రతి మానవుడు కూడా. అలాంటిది ఈరోజు ఆ దైవాలకే లేని ఇది మన ప్రజలందరికీ మనకు ఎందుకు ఆ భేదభావాలు? ఈరోజు ఒక హరిజనులైనా, లేకపోతే ఒక గిరిజనులైనా, ఒక హిందువులైనా, ఏ ఒక్కరు కూడా మాకు ఎప్పుడు కూడా, మీరు కూడా దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ రోజు కూడా అన్నవాళ్ళు ఆ భేదభావాలు మన ప్రజల్లో అలా ఉండకూడదు. ఆ ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఉండి ఒకే చోటికి చేరుకొని, చేరేది ఎవరైనా భూమిలోకి చేరుతారు, చేరేది ఎవరైనా దైవంలోకి చేరుతారు. ఆ దైవాలు ఏదైనా సరే ప్రతి వాళ్ళు మన కులాన్ని మనం ప్రేమిద్దాం, ఇతర కులాలను మనం గౌరవిద్దాం.
అంతేగాని మనలో మనం కొట్లాడుకొని మనలో మన భేదభావాలు ఉండి వీళ్ళు అది వీళ్ళు ఇది అనేది అది భవిష్యత్తులో కూడా మీరు ముఖ్యంగా పిల్లలకు కూడా తెలియజేయండి. ఇందాకనే అన్నారు, ఫాదర్ గారు అన్నారు, మనలో మనకు ఇవి పాపాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఒక దైవంలో భక్తి లేనప్పుడు, దైవం గురించి ఆలోచన లేనప్పుడు మనం మానవుడిగా వ్యక్తం. నిజమే, మానవులుగా మనకి ఎంత శక్తి ఉన్నా కానీ మనకు తెలియని శక్తి ఎక్కడో ఒక దైవ రూపంలో మనకు శక్తి ఆ దైవ రూపంలోనే ఉంటుంది. అది గుర్తుంచుకొని దైవమందు ఒక భక్తి కానీ గౌరవం కానీ ఉంచుకుంటే మనము భవిష్యత్తులో మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మన పిల్లలను దానికి తగ్గట్లు మనము చేసుకుంటూ భవిష్యత్తు కాలంలో కూడా మీరు ఆ దైవం ముందు భక్తి కానీ ముఖ్యంగా తోటి జనాల పట్ల ఆ గౌరవం చూపించుకున్నప్పుడే ఎక్కడైనా కానీ దేవుడు కూడా సంతోషిస్తాడు. మనము దేవుడిని చూసుకుంటూ ఆ దైవ భక్తి నాకు ఉంది అందుకని నేను పుణ్యాత్ముని అనుకోవడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే తోటి మనిషికి సాయం చేసుకుంటూ తోటి మనిషిని గౌరవిస్తావో నీకు ఆ దేవుడి ఇది కూడా కృప మీ ప్రార్థనలో చేస్తున్నట్టు మీ దైవ కృప ఉంటుంది. కానీ మీలో మీరు మనసులో అలా చూసుకున్నప్పుడు ఏ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. అది మనం పరిపూర్ణంగా ఉండి ముందుకు వెళ్ళగలిగితేనే ఆ దైవం తన వంతుగా మనకు సహాయపడుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఈ చర్చకు సంబంధించి కానీ భవిష్యత్తులో మీ దైవ ప్రార్థనలకు సంబంధించి కానీ ఇంకా ఏ విషయంలో కూడా భవిష్యత్తులో మీకు అవసరమైన ప్రతి విషయంలో కూడా ఒక సాటి మనిషిగా సాయం చేయడానికి కానీ వేరే ఇతర అతిథి కావడానికి కానీ నేను సంసిద్ధంగా నా చివరి వరకు మీ తోడుకుంటానని మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.